తమిళ్లో డిఫరెంట్ కథలతో ఉన్న సినిమాలు ఎంచుకుంటూ వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న యువ హీరో శివకార్తికేయన్. బుల్లితెరపై నుండి వెండితెర హీరోగా ప్రమోట్ అయిన ఈ హీరో రీసెంట్గా రెమో అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో లేడీ గెటప్లో కూడా అదరగొట్టేశాడు. కేరళ పాలకోవా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అయింది. టాక్ కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తుంది. దాంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఏడ్ చేశాడు ఆ సినిమా హీరో శివకార్తికేయన్. అదేదో ఆనందం తట్టుకోలేక కాదు, బాధతో. తన సినిమా రిలీజ్ కాకుండా చాలామంది అడ్డుకున్నారని, తను ఎవరిని ఏమీ అననని నిస్సహాయంగా మాట్లాడడంతో అందరూ అవాక్కయ్యారు. అసలు శివకార్తికేయన్ సినిమాను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియట్లేదు. అయితే రెమో సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. ఆల్రెడీ ఆ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనేసిన దిల్ రాజు సరైన టైంలో సినిమా వేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నాడు. రెమోని తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మీ యువర్ లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది. యూనో ఆడియన్స్ కూడా ఆ ఫీల్డ్లోనే ఉన్నారు. ఆ ఫీల్డ్తోనే థియేటర్కి వెళ్ళి చూస్తారు కూడా. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మాకు క్లారిటీ వచ్చి ఇచ్చారు. యాక్చువల్లీ ఎంత సస్పెన్స్ లో పెట్టారు నాకు చిత్ర గారు. మాకు మీ లేడీ లవ్ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. మీరు అడగండి, చెప్తాను. మీరు చెప్పండి ఇప్పుడు. లవ్ స్టోరీ మీకు అన్ని తెలుసు, సో క్లారిఫికేషన్ అన్ని తెలుసు, కానీ అసలు లవ్ స్టోరీ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం